నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు జపాన్‌లో మామిడి పండ్లని బ్యాన్ చేశారని చెప్పి అంటున్నారు. సో ఎందువల్ల అంటారు? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇండియాలో మామిడి పళ్ళు పంట చాలా ఎక్కువ. ప్రపంచంలో చాలా దేశాలకి మనమే ఎగుమతి చేస్తాం మామిడి పళ్ళని. మన దగ్గర మామిడి పళ్ళు ఒక బంగినపల్లి కావచ్చు, ఒక నూజివీడి రసాలు కావచ్చు, ఒక దశహరి అంటారు అవి కావచ్చు, చాలా ఫేమస్. వాళ్ళు బాగానే పందుల్లో తినేవారు. మరి వాళ్ళకి ఏమొచ్చిందో సడన్గా తెలీదు. అంత నీట్నెస్ లేదు అని బ్యాన్ చేశారంట. మరి ఇండియా కూడా బ్యాన్ చేయాలి. జపాన్ నుండి చాలా ఐటమ్స్ మనం కూడా తెచ్చుకుంటున్నాము. సెల్ ఫోన్లు కావచ్చు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, చాలా మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా. మనం కూడా బ్యాన్ చేయాలని మోడీ గారిని నేను కోరుకుంటున్నాను. ఇండియాలో మామిడి పళ్ళు అంటే ప్రపంచ ప్రసిద్ధి. అసలు మామిడి పండు అంటేనే ఇండియా, ఇండియా అంటేనే మామిడి పండు. సో వాళ్ళకేం పిచ్చి పుట్టిందో, ఎందుకంటే వాళ్ళకి మన మీద కుళ్ళు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి ఆర్థికంగా మనల్ని థర్డ్ ప్లేస్లో ఉంచాడు. మనం చైనాని అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, మూడో ప్లేస్లో ఇండియా ఉంది, నాలుగో ప్లేస్లో జపాన్ ఉంది, ఐదో ప్లేస్లో జర్మనీ ఉంది. సో అదే వాళ్ళ కుళ్ళు అని అనుకుంటున్నాను. భారత్ ఒక ఆర్థికంగా శక్తిగా ఎదుగుతుంది, థర్డ్ ప్లేస్కి వచ్చింది, త్వరలో ఫస్ట్ ప్లేస్కి కూడా వెళ్ళబోతుందని కుళ్ళుతో అక్కస్తో మన యొక్క వస్తువుని వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. మనం కూడా బ్యాన్ చేస్తాం. మనకి మరి మహీంద్రా కంపెనీ ఉంది, టాటా కంపెనీ ఉంది, మారుతి సుజుకి కంపెనీ ఉంది. వాళ్ళు బైక్స్ అన్నీ కూడా మనకి పంపిస్తారు, ప్రొడక్ట్ చేస్తారు, కార్లు ఉంటాయి. అలాగే మొబైల్ రంగం నుండి కూడా మనం చాలా తెచ్చుకుంటున్నాం జపాన్ నుంచి మొబైల్స్, ఫోన్స్. సో ఇక్కడ కూడా మనకి జియో వాడి ఫోన్స్ ఉన్నాయి, మైక్రోమ్యాక్స్ కంపెనీ ఉంది, లావా ఉంది. సో మనం బ్యాన్ చేస్తే అయిపోదు కదా. మోడీ గారు మనం చెప్పింది అదే సికింద్రాబాద్లో ప్యారెడ్ గ్రౌండ్స్లో విదేశీ వస్తువులు బహిష్కరించండి. కూల్ డ్రింక్స్తో పాటు వాటర్తో పాటు విదేశీ వస్తువుల మీద మనం ఎందుకు ఆధారపడుతున్నాం? ఇండియాలో వాటర్ లేదు, ఎన్ని నదులు లేవమ్మా. గంగా ఉంది, యమున ఉంది, సరస్వతి ఉంది, బ్రహ్మపుత్ర ఉంది. ఇక్కడ మన కృష్ణ, గోదావరి, నర్మదా, తపతి, కావేరి ఇన్ని ఉంటుండగా ఎందుకు అక్కడ నుండి వాటర్ మన వాళ్ళ కంపెనీలు ఎందుకు మనం వాడాలి? కిన్లే అమెరికా వాడిది, ఆక్వాఫినా కూడా అమెరికా వాడిది కదా. మనం లేవా? బిస్లరీ లేదా? టాటా లేదా? మన ఇండియా కదా, అవి వాడండి. అలా కూల్ డ్రింక్స్ పెప్సీ అంటారు, తర్వాత ఏదో ఫ్యాంట్ అంటారు, స్ప్రైట్ అంటారు. మనం లేవా? మన కూల్ డ్రింక్స్ ఎన్ని లేవండి. లిమ్కా ఎంత బాగుంటుంది. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటేనే మామిడి పళ్ళు ఎక్కువగా పండించే సీజన్ అనమాట. సో ఇప్పుడే అది బ్యాన్ చేయడం అనేది జపాన్లో ఎలా చూస్తారు? పర్వాలేదు, ఏం నష్టం లేదు. ఈ భూమండలం మీద 195 దేశాలు ఉన్నాయి, 195 కంట్రీస్. వాళ్ళు ఒక్కరు బ్యాన్ చేసినంత మాత్రాన మన వ్యాపారం ఏమి ఆగిపోదు. మనం కూడా ఎట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క వస్తువులన్నీ కూడా మనం కూడా బ్యాన్ చేసేయాలి. ఎక్కువగా మనకి అవి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా పంపిస్తుంది, అలాగే మోటార్ ఫీల్డ్కి సంబంధించిన పంపిస్తుంది, ఐరన్ స్టీల్ అవన్నీ కూడా పంపిస్తుంది. మనం కూడా బ్యాన్ చేస్తే పని అయిపోతుంది. దట్స్ ఇట్, అంతే. వాళ్ళు బ్యాన్ చేసినంత మాత్రం మన వర్తకం ఆగిపోదు, వ్యాపారం ఆగిపోదు, బిజినెస్ ఆగిపోదు. ఇండియన్ మ్యాంగోస్ అంటే ఇంకా వరల్డ్లోనే ఫేమస్.